బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి పాజిటివిటీతో బయటికి రావడం అనేది అసాధ్యం. అందులో ఈ సోషల్ మీడియా అరాజక యుగంలో ఇంకా కష్టం. అలాంటిది వీడేం ఆడతాళ్లే, అసలు వీడినెందుకు సెలెక్ట్ చేశారా బాబు? ఎవరు దొరకలేదా ఏంటి? ఈ అవుట్డేటెడ్ కమెడియన్ తీసుకొచ్చి పెట్టారు, అతను వారం కంటే ఎక్కువ ఉండలేడు అంటూ చాలా మంది చాలా విధాలుగా సుమన్ శెట్టి గురించి మాట్లాడారు. అయితే ఒక్క వారం కాదు, 14 వారాలు హౌస్ లో ఉండి ఫినాలేకి ఒక్క వారం ముందు ఎలిమినేట్ అయి బయటకొచ్చాడు సుమన్ శెట్టి. బిగ్ బాస్ బజ్ లో శివాజీ చాలా మందిని ఇంటర్వ్యూ చేశాడు, కానీ ఇంత బాగా ఎంజాయ్ చేసిందైతే లేదు. ఎదురుగా ఉన్నది మనందరి అధ్యక్ష సుమన్ శెట్టి కావడంతో శివాజీ కూడా తన కామెడీ టైమింగ్ కి పదును పెట్టారు. ముందుగా సుమన్ శెట్టి మార్క్ స్టైల్లో అధ్యక్ష అంటూ ప్రమాణం చేయించారు శివాజీ. మనలో మనమాట, అసలు నువ్వు ఈ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటావని అనుకున్నావా అని అడిగారు శివాజీ. లేదన్నా అంటూ నిఖార్సైన సమాధానం ఇచ్చాడు సుమన్. నువ్వే కాదు, మేం కూడా అనుకోలేదు అని పంచి వేశారు శివాజీ. ఎందుకు నీ పిలకని ఆయన చేతిలో పెట్టావు అంటూ కెలకడం స్టార్ట్ చేశారు శివాజీ. చాలా పెద్ద తప్పు చేశావు సుమన్, నువ్వు ఎవరూ చేయకూడని తప్పు చేశావు. ఎందుకు చేశావలా? ఆలోచించవా? ఏ ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తావా అని వరుస ప్రశ్నలు వేశారు శివాజీ. ముందు తప్పేంటో చెప్తే చేశానో లేదో చెప్తాను అని పంచి వేశాడు సుమన్ శెట్టి. శివాజీ అంత గుచ్చి అడుగుతున్నాడంటే అది ఖచ్చితంగా సుమన్ శెట్టి ఫన్ కోసం చేసింది అయి ఉంటుంది. సుమన్ శెట్టి ఎక్కువగా పడుకునేవాడు కాబట్టి ఆ ఘోర తప్పిదం అదే అయి ఉంటుంది. అంతకుమించి సుమన్ చేసిన ఘోరమైన పాపాలైతే ఏమీ లేవు బిగ్ బాస్ హౌస్ లో. నిజంగానే శివాజీ అన్నట్టుగా చేయకూడని తప్పు చేస్తే బిగ్ బాస్ వదిలిపెట్టేవాడా? అతని జీవితాన్ని మొత్తం రోడ్డున పడేసేవాడు. జీవితాన్ని బాగు చేయడమే కాదు, సర్వనాశనం చేయడం కూడా బిగ్ బాస్ చేతుల్లోని పనే. కాబట్టి సుమన్ శెట్టి చేయకూడని తప్పు చేశాడని శివాజీ మాట్లాడే తీరు చూస్తుంటే ఇదేదో కామెడీ చేయడం కోసం ఇస్తున్న బిల్డప్ లాగానే ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టి అంత చేయకూడని పనులేం చేయలేదు కాబట్టి.